శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవంతుడి యొక్క కృపను కోరుకునేవారు అందరూ కూడా, ఎవరు కోరుకోరు, అందరూ కూడా భగవంతుడి యొక్క కృప కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మీరు 1000 రూపాయలు కావాలి అని కోరుకుంటూ ఉంటే మీకు బుధుడి యొక్క కృప కావాలి. ఎవరైతే వీధులలో పొట్టకూటి కోసం కూడా డబ్బులను అడుగుతూ ఉంటారో వారిపైన బుధుడి యొక్క కృప అనేది లేదు. అందువల్లనే వారి దగ్గర 1000 రూపాయలు కూడా లేవు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 1000 రూపాయలే లక్షలవుతాయి, లక్షలే కోట్ల రూపాయలు అవుతాయి. 1000 లేకపోతే అసలు లక్షలు ఎలా వస్తాయి? మెట్లు మెల్లిమెల్లిగా ఎక్కితేనే కదా మనము పైకి చేరుకుంటాము. మీరు వేలకు అధిపతి కావాలి అంటే బుధుడి యొక్క కృప కావాలి. మీరు లక్షాధికారులు కావాలి అంటే శుక్రుడి యొక్క కృప కావాలి. గురుగ్రహం యొక్క కృప ఉన్నట్లయితే మీరు కోట్లకు అధిపతులు అవుతారు. ఇప్పుడు ఎవరైతే బుధుడు, గురుడు, శుక్రుడి యొక్క ముగ్గురు యొక్క కృప కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల సంయోగము జరిగిందో వేల ధనాన్ని సంపాదించే శక్తి బుధుడు ఇస్తాడు, లక్షలు సంపాదించే శక్తిని శుక్రగ్రహం ఇస్తుంది, కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించే శక్తి గురుగ్రహం ఇస్తుంది. బుధుడు, గురుడు, శుక్రుడు ఈ ముగ్గురు ఒకే సంయోగంలోనికి వచ్చినట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టుకోలేరు. మీరు వెళ్లే కారు బంగారం అవుతుంది, మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ కుర్చీ బంగారం అవుతుంది, మీరు తినే కంచం కూడా బంగారం అవుతుంది. బుధ, శుక్రు, గురగ్రహాల యొక్క యుతి ఎలా జరుగుతుంది? ఈ 3 గ్రహాలు కూడా యుతి చెందినట్లయితే మన జీవితంలోనికి సమృద్ధి అనేది వస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా కూడా పరమేశ్వరుడి యొక్క నామస్మరణ జరుగుతుంది. రావణాసురుడికి బంగారపు లంకను ఇచ్చిన పరమేశ్వరుడు మనకి ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? మనకి కూడా అన్ని ఇస్తాడు. ఒక చిన్న పరిహారము, ఒక చిన్న పచ్చరంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. పచ్చరంగు వస్త్రము అంటే బుధగ్రహానికి సంబంధించింది. ఇందులో రాహువు యొక్క దృష్టి పడడము అన్నది చాలా అవసరము. రాహువు ఏంటి అని అనుకుంటున్నారా? ఏ వస్తువుపై అయితే రాహుగ్రహం యొక్క దృష్టి ఉంటుందో బుధ, గురు, శుక్రగ్రహాల యొక్క యుతిపై రాహుగ్రహం యొక్క దృష్టి పడినప్పుడు ఎంతో చమత్కారవంతంగా ఐశ్వర్యము అనేది ప్రాప్తిస్తుంది. అది అసలు మనం చెప్పలేము అది ఏ విధంగా ఎప్పుడు లభిస్తుంది అని. అధిక మొత్తంలో ధనం వస్తుంది, కానీ మీ లోపల భక్తి ఇంకా సద్గుణములు ఉండాలి. ఈ పరిహారాలు రాక్షస గుణాలు ఉన్నవారి కోసం మాత్రము కాదు. పచ్చరంగు వస్త్రంలో 3 జాజికాయలను వేయండి. జాజికాయలు బుధగ్రహమే, పచ్చరంగు వస్త్రం కూడా బుధగ్రహమే. కానీ ఇక్కడ జాజికాయలు రాహుగ్రహాన్ని సంయోగం చేస్తాయి. పచ్చరంగు వస్త్రము బుధగ్రహము, జాజికాయలో బుధగ్రహము, రాహుగ్రహము 2 ఉంటాయి. రాహుగ్రహం యొక్క దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ కలియుగంలో ధనం ఎలా లభిస్తుంది అనే విషయంపైనే మనుషులు అందరి మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనము మొత్తము కూడా ఈ 3 వస్తువులని కలపాలి అని అనుకున్నాము. శుక్రుడు ఎవరు? శుక్రుడిని బలపరుచుకోవడం కోసము మల్లె పువ్వులను వేయాలి. 3 మల్లె పువ్వులను వేయండి. మల్లె పువ్వులను వేయగానే బుధ శుక్రగ్రహాల ఇది జరిగింది. జాజికాయలను కొని తెచ్చుకోండి. అందులో ఉన్న సుగంధము బుధుడు, జాజికాయలలో ఉన్న సత్వం ఏదైతే ఉందో అదే రాహువు. 3 మల్లె పువ్వులను వేశారు, అదే శుక్రుడు. అందులోనే లక్ష్మీ అమ్మవారికి మల్లె పూలను అందరూ కూడా సమర్పిస్తూ ఉంటారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నట్లయితే మీరు కుదిరినప్పుడల్లా మల్లె పూలమాలను లక్ష్మీ అమ్మవారికి వేసి అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది, మీపై ప్రసన్నతను చెందుతుంది. కమల పుష్పాలను సమర్పించిన లక్ష్మీ అమ్మవారు ప్రసన్నతను చెందుతుంది. ఎందుకంటే ఆవిడ ఆసనం
ఆసనమే కమల పుష్పము. మల్లె పువ్వులు ఆమె మనసుకు ప్రియమైనవి. ఇక్కడ బుధుడు, రాహువు, శుక్రుడు 3 గ్రహాలు వచ్చాయి. ఇంకెవరున్నారు? గురుగ్రహం ఉన్నది. దేవతల గురువైన బృహస్పతి ఎందులో ఉంటాడు అంటే బంగారంలో ఉంటాడు. చిన్నది ఏదైనా మీ ఇంట్లో ఉన్నది చిన్న బంగారపు ముక్క మీ శక్తి అనుసారము ఒక చిన్న ముక్కైనా వేయండి. మీకోసమే మీరు దానిని వేస్తూ ఉన్నారు. మీరు ఎవ్వరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ 3ంటిని కలిపి ఒక మూటలాగా తయారు చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చెయ్యాలి. ఉదయము సూర్యోదయం నుండి అంటే సూర్యోదయం అయిన తర్వాత 12 నిమిషాల లోపు చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీ ఊర్లో సూర్యోదయం ఏ సమయానికి జరుగుతుందో చూసుకోండి. సూర్యోదయం అయిన తర్వాత 12 నిమిషాల లోపే ఈ క్రియను చెయ్యండి. శుక్ర ఉపహోరాలో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీరు కోట్ల రూపాయల పనిని చేసినట్లే. మీరు శుక్రహోరాలో ఈ తయారు చేసుకున్న మూటను మీరు ధనాన్ని, బంగారాన్ని ఎక్కడైతే ఉంచుకుంటూ ఉంటారో ఆ స్థానంలో ఈ మూటను ఉంచండి. ఈ మూట ఎక్కడ ఉంటే అక్కడ ధనము అన్నది ఆకర్షించడం ప్రారంభమవుతుంది. ఈ రోజు మనం చెప్పుకున్న పరిహారంతో బుధుడు, శుక్రుడు, గురుగ్రహం యొక్క యుతి జరుగుతుంది. గురుడు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాల యొక్క యుతి అనేది చాలా విశేషమైనది. ఇప్పుడు మనం చెప్పుకున్న దివ్యయుతి బంగారము, జాజికాయలు, మల్లెపువ్వులు అన్నింటినీ కలిపి ఒకే చోట ఉంచారు. కొన్ని వస్తువుల యొక్క సంయోగం జరిగినప్పుడు వాటి యొక్క శక్తి కోట్ల రెట్లు పెరిగిపోతుంది. విడివిడిగా ఉన్నప్పుడు వాటికి అంత శక్తి ఉండదు. శుక్రుడు విడిగా, బుధుడు విడిగా, గురుగ్రహం విడిగా ఉన్నప్పుడు ఆ శక్తి అనేది వేరువేరుగా ఉంటుంది. వారి పనులను వారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎంత దౌర్భాగ్యంలో ఉన్న వ్యక్తి జీవితమైనా కూడా తప్పకుండా సౌభాగ్యంగా మారుతుంది. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.